హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. సో నిన్న మనము ఈ డెఫిసిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఫైనాన్సింగ్ చేస్తుంది డిస్కస్ చేసినాం కదా. అది మరొకసారి చూద్దాం. ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువనే అండి నిన్నటి క్లాసులో. ఎందుకోసం అంటే అవి ఈ ఎకనామీ లోపల కొన్ని ఇంగ్లీష్ వర్డ్సే మనం చదువుకోవాలి, తెలుగు వర్డ్స్ కొన్నిటికి ఉండవు. అటువంటిదే ఈ వర్డ్స్. సో ఇది డిస్కస్ చేద్దాం ఒక 5 minutes. నెక్స్ట్ వెరీ ఫేమస్ FRBM యాక్ట్ 2003 యొక్క చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, టార్గెట్స్ ఏంటి, తర్వాత వెరీ ఫేమస్ ఎన్కేసింగ్ కమిటీ రికమెండేషన్స్ ఏంటి, అది డిస్కస్ చేద్దాం. దీంతో మనకి పబ్లిక్ ఫైనాన్స్ పాఠం అయిపోతుంది, బడ్జెట్ మినహాయించి. జనరల్లీ మనం బడ్జెట్ పాఠం చెప్పుకున్నాకనే ఇది చెప్పాల్సి ఉండే FRBM యాక్ట్. బట్ మనకి బడ్జెట్ February 1న వస్తుంది కాబట్టి సో ఇది ముందు అయింది, అది వెనుక అవుతుంది కండిషన్స్ బట్టి. రైట్, ఫస్ట్ చూద్దాం. లోటు వచ్చినప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తుంది, దాన్ని మనం బారోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కువ అప్పు చేస్తుంది. అందులో మనం 3 వచ్చినాయండి. ఫస్ట్ ఏంటి అంటే రికార్డియన్ ఈక్వలెన్స్ అని చెప్పేసి ఒక సిద్ధాంతం. అది తెలుగు పడడానికి ఉండదు. జనరల్లీ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేస్తున్నప్పుడు పౌరుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వం అప్పు ఎక్కువ వేస్తుంది, రుణభారం పెరిగిపోతుంది, డెప్ట్ బర్డెన్ పెరిగిపోతుంది, కాబట్టి ప్రభుత్వం త్వరలోనే ట్యాక్స్ రేటు పెంచవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి దానికి అనుగుణంగా వాళ్ళు సేవింగ్ ప్లాన్ చేసుకుంటారు. సేవింగ్ ప్లాన్ చేసుకొని ప్రభుత్వం పన్ను రేటు పెంచినప్పుడు వీళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. సో రెండు ఈక్వల్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ రికార్డియన్ ఈక్వలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఇది అప్లికేబుల్ కాదు. సేవింగ్ చేస్తారు కానీ ట్యాక్స్ చెల్లించరు కాబట్టి సో వీళ్ళు సేవింగ్ చేసినప్పుడు వినియోగం తగ్గిపోతుంది, గూడ్స్ అనేవి ఉపయోగించరు, ఉపయోగించినప్పుడు డిమాండ్ పడిపోతుంది. కాబట్టి సో భారతదేశం లోపల ఇది వర్తించదు, ఎంప్లాయ్మెంట్ అనేది సో లభించదు. ఎందుకోసం అంటే గూడ్స్ ఉత్పత్తి లేదు కాబట్టి సో సంస్థలు ఏం చేస్తాయి, ఉద్యోగుల్ని రిమూవ్ చేసి పడేస్తాయి, ఇంటికి పోవని చెప్పేసి. కాబట్టి ఇది వర్తించదు, అది క్లియర్ అండి. సెకండ్ ఏముంది, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక నెగిటివ్ ఎఫెక్ట్. అది అంటే గవర్నమెంట్ రుణం ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ప్రైవేట్ రంగానికి రుణం అందుబాటులో ఉండదు. సో ఈ పోటీలో ప్రైవేట్ రంగాన్ని లేకుండా చేయడమే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఏముందండి, సావర్నిటీ రేటింగ్ పడిపోతుంది. వెరీ కామన్ అండి. ప్రభుత్వాలు ఎక్కువ అప్పు చేస్తున్నప్పుడు ఈ IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు రేటింగ్ తగ్గిస్తాయి. తగ్గిస్తే ఏమవుతుంది, మనకి లోన్స్ రావు. సో ఇంకా ఫిజికల్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మనం అప్పు చేస్తున్నప్పుడు సో వీళ్ళు డాలర్స్ ఇండియాకి రావు. ఎందుకోసం అంటే ఈ రేటింగ్ తగ్గిస్తే ఇట్ట షేర్ మార్కెట్ పడిపోతుంది, FPIలు అన్నీ FDIలు అన్నీ వెనక్కిపోతాయి, డాలర్స్కి డిమాండ్ వస్తుంది, రూపాయి బలహీనమైపోతుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దిగుమతుల బిల్లు పెరిగిపోతుంది. సో అప్పుడు మనకు క్యాడ్ అని చెప్పేసి ఉంటుంది, అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వస్తుంది. సో క్యాడ్ పెరిగిపోతుంది. ఆల్రెడీ FD ఉంది, ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది, కొత్తగా మనకి కరెంట్ అకౌంట్లో కూడా లోటు ఏర్పడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ట్విన్, అంటే రెండు మనకి లోట్లు అని చెప్పేసి పిలుస్తాం. అది నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ది మోర్ బారోయింగ్. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మోర్ ట్యాక్స్ విధిస్తుంది. అప్పుడు మనకి లాఫర్ కర్వ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము ట్యాక్సేషన్ పాఠం లోపల. మనం పన్ను రేటు పెంచితే రెవెన్యూ పెరుగుతుంది. ఒకానొక దశకు పోయినాక ఇంకా రేటు పెంచితే సో రెవెన్యూ పడిపోతుంది. వై? బికాస్ వాళ్ళు ట్యాక్స్ని ఎగవేత చేస్తారు. సో దాని కారణంగా లాఫర్ కర్వ్ ఉంది కాబట్టి మనం ఇది కూడా ఫాలో కాలేము. ఇంకోటి ఇంటర్ జనరేషన్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఇది మనకి FRBM యాక్ట్ లోపలనే ఉంటుంది. మీరు బడ్జెట్ని మన నిర్మలమ్మ ప్రవేశపెడుతుంది, అప్పుడు మీకు చూపిస్తా. సో మీరు FRBM యాక్ట్ ఒరిజినల్ ఫైల్ డౌన్ చేయండి, ఫస్ట్ వర్డ్ మీకు ఇదే కనిపిస్తుంది. ఇది అంటే ఈ మోర్ ట్యాక్స్ అనేది ఈ తరం కంటే నెక్స్ట్ తరం వాళ్ళు ఎక్కువ అనుభవిస్తారట. ఈ బర్డెన్ వచ్చేసి వాళ్ళ మీద పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ జనరేషన్ ఈక్విటీ అని చెప్పేసి పిలుస్తాం. ప్రభుత్వం రుణభారంలో ఉండటం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తుంది. నెక్స్ట్ కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే, కరెన్సీ ఫుల్ ప్రింట్ చేసినావు, కరెన్సీ దగ్గర ఫుల్ ఉన్నది, నువ్వు ఎంత అంటే అంత చెల్లిపడిస్తావు. సో 10 రూపాయల ఇస్తావు, 100 ఇస్తావు, 1000 ఇస్తావు, రేట్ అమాంతం నువ్వు పెంచేస్తావు. వస్తు ఉత్పత్తి అక్కడ జరగదు. ఎందుకంటే ఎవడు పనికోడు, కరెన్సీ ప్రింట్ చేస్తున్నాం కదా, ఎవడు పనికోడు. సో అప్పుడు ఏమవుతుంది,
వస్తువులు కొరతగా ఉన్నాయి, రూపాయలు ఫుల్ ఉన్నాయి కాబట్టి నీకు హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. నేను చెప్పిన క్లాస్ మొత్తం ఇంతే అండి, బ్రీఫ్గా చూస్తే. మరి ఇదే బ్రీఫ్ నిన్న చెప్పొచ్చు అంటే అట్లా చెప్తే మీకు కంపల్సరీ సబ్జెక్ట్ రాదండి. రైట్. సో నెక్స్ట్ మనకి ఈరోజు చూస్తే ఇంకోటి ఈ కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పిస్తున్నది. అదేంటంటే ఎకనామీ స్లో డౌన్లో ఉన్నది, మన జీడిపి వృద్ధి రేటు తక్కువ ఉన్నది, అప్పుడు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఖర్చు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్లు విస్తరిస్తే గిట్ట ఆ విస్తరించిన ప్రాంతం లోపల పెట్రోల్ బంక్ వస్తుంది, హోటల్ దాబా వస్తుంది, ప్రైవేట్ రంగానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది. దాన్ని మనము క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం. ఎకనామీ స్లో డౌన్లో ఉన్న ప్రభుత్వం ఖర్చు ఎక్కువ వేస్తుంది, ఆ ఖర్చు ఫలితంగా ప్రైవేట్ రంగం కూడా పుంజుకుంటుంది. దాన్నే క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం. ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. అదేంటంటే ఎకనామీ స్లో డౌన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఖర్చు చేయదు, ఇంకా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. ఎకనామీ బూమ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుంది, రేట్లు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ప్రో సైక్లికల్ పాలసీ యొక్క కాన్సెప్ట్ చాలా చెడ్డది భారతదేశానికి. కౌంటర్ సైక్లికల్ పాలసీ మంచిది, ఎందుకంటే స్లో డౌన్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంజెక్ట్ చేస్తుంది, ఉద్దీపన కల్పిస్తుంది, ప్రోత్సాహం అందిస్తుంది కాబట్టి పుంజుకుంటుంది. ఇది మనకు నిన్న చెప్పిన టాపిక్ మొత్తం అండి. ఇప్పుడు చూస్తే ఎకనామీ విషయంలో మీకు మీరు రాసిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో మొన్న డిసెంబర్లో నవంబర్లో, నెక్స్ట్ గ్రూప్ 2కి గ్రూప్ 3కి తేడా కంపల్సరీ చూపిస్తా. మీరు సపోర్ట్ చేస్తే నేను చెప్పేది నన్ను ఫాలో కావాలి, ఆ రోజు సిలబస్ని పూర్తి చేయాలి, ఎక్కువ అవర్స్ పెంచుకోవాలి. దగ్గరలో మనకి ఏం ఎగ్జామ్స్ లేవండి, ఎకనామీ ముందు విజయవంతంగా పూర్తి చేసుకోగలిగితే మీరు పోటీలో కంపల్సరీ ముందుంటారు మిగతా వాళ్ళతో పోలిస్తే, సందేహం లేదు అందులో. ఎకనామీ కోర్సులో తేడా కంపల్సరీ చూపిస్తాను. రైట్. ఫస్ట్ చూస్తే మనకు ఈరోజు FRBM యాక్ట్ అని చెప్పేస్తుంది. FRBM యాక్ట్ 2003 అండి. కంపల్సరీ ప్రశ్న సిలబస్లో స్పెషల్గా ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీజీపీఎస్సీ వాళ్ళకి. వాట్ ఈస్ FRBM యాక్ట్? ఫిజికల్ డెఫిసిటీ ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ FDని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక నియంత్రణ వ్యవస్థని మనకి FRBM యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటుంది ప్రభుత్వము ఈ చట్టం అమలు చేస్తే. ఫస్ట్ మనకి వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. టార్గెట్ ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి చూస్తే, ఒకటి ఫిజికల్ డిసిప్లిన్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఫిజికల్ సస్టైనబిలిటీ వస్తుంది. మనం చూసుకోవాలి ఇంగ్లీష్లో ఏంటి, ఆ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు. మనకి కోశ విధానం లోపల క్రమశిక్షణ వస్తుంది. ఇది ఫస్ట్ లక్ష్యం అండి. ఎట్లా చెప్తున్నాం మనం అంటే FDని కంట్రోల్లో పెట్టేస్తారు కదా. దీని కారణం ఏంటి, మనకి FDని కంట్రోల్లో పెట్టిస్తాం. ఎప్పుడైనా సరే నోట్స్లో ఈ విధంగా ఉండదు, FDని కంట్రోల్లో పెట్టేస్తాం. రైట్. కాబట్టి మనకి డిసిప్లిన్ అయితే వస్తుంది. సెకండ్ చూస్తే మనకి ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ట్రాన్స్పరెన్సీ నేను తెలుగు వర్డ్స్ చెప్తున్నా అండి. తెలుగులో ఏమంటాం మనం, పారదర్శకత అని చెప్పేసి వస్తుంది. ఎలా వస్తుంది అంటే FRBM యాక్ట్ కింద ఒక 4 డాక్యుమెంట్స్, ప్రజెంట్ మనకి 3 డాక్యుమెంట్సే ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిట్ చేస్తుంది, ఒక 2 డాక్యుమెంట్స్ని కలిపి చేస్తుంది. కాబట్టి మీకు మన జీడిపి ఎంత అవన్నీ అందులో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. మనం చదువుతున్న బడ్జెట్ కాపీని, ఆ బడ్జెట్ లోపల ఇవన్నీ లోట్లు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీ చూపిస్తుంది. దీని కారణంగానే FRBM యాక్ట్ కింద ఒక 4 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సిందే. మనం బడ్జెట్ పాఠం లోపల ఫిబ్రవరి 5th నుంచి 8th వరకు డిస్కస్ చేస్తాం. ఈ 2 లక్ష్యాలండి. ఇది ఎట్లా చెప్తున్నావు అంటే నువ్వు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మ్యాండేటరీ అంటే తప్పకుండా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో. ఈ క్రింది వాటిలో FRBM యాక్ట్ ప్రకారము ఏ డాక్యుమెంట్ తప్పనిసరి, లేదా నిర్మలమ్మ ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేసింది దేని ప్రకారము 110 ఆర్టికలా, 112 ఆర్టికలా, FRBM యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయండి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి కొన్ని చెప్తున్నా, ఇక్కడ PYQ అని చెప్పేసి నోట్స్లు రాస్తున్నాం, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ వాటిని బాగా స్టార్ మార్క్ పెట్టుకోవాలి. యూపీఎస్సీ క్వశ్చన్స్ కొన్ని మన స్టేట్ పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నాయి. ఇది FRBM యాక్ట్ యొక్క లక్ష్యాలండి. ఒకటి ఫిజికల్ డిసిప్లిన్,
ఎట్లా చెప్తున్నావు అంటే ఎఫ్డి కంట్రోల్లో పెడుతుంది అది. ట్రాన్స్పరెన్సీ ఎట్లా చెప్తున్నావు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద 4 డాక్యుమెంట్స్ కంపల్సరీ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిందే. ఇది అయితే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మనకు కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్స్ అర్థం కావాలంటే ఒక 2 బేసిక్ వర్డ్స్ మనకు అర్థం కావాలి. ఓన్లీ 2 వర్డ్సే అండి. ఒకటేమో రెవెన్యూ డిఫిసిటీ, ఇంకోటి ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ. సో ఇవి 2 మనకు అర్థం కావాలి. రెవెన్యూ డిఫిసిటీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఎందుకు అర్థం కావాలి అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టార్గెట్లో ఇవి కూడా ఉన్నాయి. ఫిజికల్ డిఫిసిటీ ఉన్నది మనం నిన్న డిస్కస్ చేసినాం. బడ్జెట్ డిఫిసిటీ ప్లస్ బారోయింగ్స్ అండి. బడ్జెట్ లోటుతో పాటు అప్పుల మొత్తాన్ని మనము ఎఫ్డీగా పిలుస్తాం. సో ఆర్డీ మీన్స్ మనకు రెవెన్యూ లోపల లోటు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, రెవెన్యూ వ్యయము. దీని కింద ఏమొస్తా అని చెప్పేసి అడగద్దు. వై? బికాస్ మనకి 5 days నేను పెట్టిన దీనికోసమే బడ్జెట్ లోపల, ఫిబ్రవరి లోపల. కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ పట్టుకోండి. రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో నాట్ టోటల్. సో రెవెన్యూ రిసిప్ట్ ఏదైతే ఉందో వాటి మధ్య భేదం అండి. సో ఒకవేళ మనకి రెవెన్యూ రాబడితో కంపేర్ చేస్తే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే లోటు ఉన్నట్టు, సింపుల్ అండి. సో బడ్జెట్ డిఫిసిటీ మీన్స్ టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ రిసిప్ట్. రెవెన్యూ అంటే ఏంటి, మనం ఓన్ రెవెన్యూ తీసుకుంటాము, క్యాపిటల్ తీసుకోము. రెవెన్యూ మూలధనం అని చెప్పేసి 2 ఉంటాయి కదా. సో ఇక్కడ మనం రెవెన్యూ తీసుకుంటాం అంతే. రెవెన్యూ వ్యయం అనేది రాబడి కంటే ఎక్కువ ఉన్నట్లయితే లోటుగా మనం తీసుకుంటాం. తెలుగు వర్డ్ ఏంటి, రెవెన్యూ లోటు అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఇది మనకు ఈ ఈఆర్డి ఉంది కదా, ఇది ఎఫెక్టివ్ అంటే దీన్ని మనము కొన్ని వ్యయం చేసిన ఖర్చులు, కొన్ని ఈ ఖర్చులో కొన్ని ఆస్తులను క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కొన్నిసార్లు, అది వృధాగా పోదు, అది మరింత ఆస్తిని క్రియేట్ చేస్తుంది. సో మనకి దీన్ని కోకా అని చెప్పేసి పిలుస్తామండి. అంటే సో క్రియేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్. నేను చెప్పేది రెవెన్యూ డిఫిసిట్లకు అయ్యి క్రియేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తుల్ని సృష్టించే ఆస్తుల్ని తీసిపడేస్తే వచ్చిందే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ. మీరు మంచిగా థింక్ చేయండి. నేను క్లాస్ చెప్పకముందే ఇందులో ఏది ఎక్కువ ఉంటుందో ఎప్పుడైనా ఇది ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ ఇది మొత్తం రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి, ఇది అటు ఇటు ఉండొచ్చు లోటు బట్టి. ఇదేంటంటే ఈ ఎక్స్పెండిచర్ లోపల మనకు కొన్ని క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేయవచ్చు, కొన్ని ఏంటి మనం చెప్పలేము కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్లు వేసినావండి. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి మన తెలుగు పుస్తకంలో ఎగ్జాంపుల్ ఉంటుంది. అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ తీసుకోండి. అప్పుడు దాంతోపాటే పెట్రోల్ బంక్ వస్తుంది, దాంతోపాటే దాబా వస్తుంది, వైన్స్ వస్తాయి. కాబట్టి అది ఆస్తుని క్రియేట్ చేస్తుంది. అటువంటి దాన్ని మనము వ్యయంగా చూపెట్టుకోవద్దు. ఇక్కడ చూపెడుతున్నాం, ఇక్కడ చూపెట్టాం. మనము రెవెన్యూ లోట్ నుంచి క్రియేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసిపడేస్తే వచ్చిందే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ. సో ఎప్పుడైనా సరే మనకి దేర్ ఈజ్ ఆల్వేస్ ఈ సింబల్ ఉపయోగిస్తాం. వై? బికాస్ ఇది పెద్ద లోటు, ఇది తక్కువ లోటు. దీంట్లోకి మనము సో ఈ క్రియేషన్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్ను తీసిపడేస్తే వచ్చిందే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ. సో మనకి ఇది క్లియర్గా అర్థమైంది కదా. అయితే ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ వచ్చేసి ఎప్పుడు మనకు తీసుకున్నామంటే ఇది ఫస్ట్ నుంచి ఉన్నది, ఈ ఫస్ట్ నుంచి లేదు మనకి. సో ఇక్కడ 2 years ఉన్నాయండి. ఒకటేమో సింగానియా పుస్తకము 2011-12 అని చెప్పేసి ఉంటుంది. రమేష్ సింగ్ పుస్తకము 12-13 అండి. సో 2 years కరెక్టే. నేను ఈ ఇయర్ బడ్జెట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని మరి చూసిన, మీరు చూడవచ్చు కావాలంటే. ఇక్కడ ఈ పదాన్ని కేవలము పరిచయం చేయడం జరిగింది కానీ ఫిజికల్ పారామీటర్గా ఉపయోగించలేదు. 12-13లో వెరీ ఫస్ట్ టైం మనకి ఫిజికల్ పారామీటర్గా ఉపయోగించారు. మరి ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు అంటే 2 ఆన్సర్స్ ఇవ్వడు, ఇస్తే అది కొంచెము కాంట్రవర్సీ అయిపోతుంది. సో ఫిజికల్ పారామీటర్ అని చెప్పేసి పదం ఉపయోగిస్తే, అఫీషియల్గా ఉపయోగిస్తే, టెక్నికల్గా చూస్తే మనము ఇది తీసుకోవాలి. రమేష్ సింగ్ పుస్తకం కరెక్ట్. మొత్తం మీద ఈ పదం మేము త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి పదాన్ని ఉపయోగించిన బడ్జెట్ 11-12 అండి. ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వేరే పుస్తకాలు మనకి ప్రైవేట్ పుస్తకాలు ఇంకేమన్నా తెలుగు మీడియం పుస్తకాలు ఉంటే అది సో చెరిపేయండి. ఇదే కరెక్ట్. ఇది 11-12లో ఓన్లీ పరిచయం మాత్రం జరిగింది.
12-13లో ఫిజికల్ పారామీటర్గా వచ్చింది. రైట్, ఇది మనకు ఆర్డి అండ్ ఈఆర్డి అండ్ ఎఫ్డి అండి. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏమంటుందంటే, సో ఏ ఇయర్లో స్టార్ట్ చేసి ఏ ఇయర్ కల్లా ఎఫ్డి ఎంత ఉంచాలి, ఆర్డి ఎంత ఉంచాలి, ఈఆర్డి ఎంత ఉంచాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఎఫ్డి మీన్స్ ఫిజికల్ డెఫిసిటీ అంటాం, ఆర్డి మీన్స్ రెవెన్యూ డెఫిసిటీ, ఈఆర్డి మీన్స్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిటీ. రైట్, ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసినామంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి, తర్వాత ఈ ఎఫ్డి, ఆర్డి, ఈఆర్డి ఏంటి. నెక్స్ట్ అండి ఒక ప్రశ్న మనకి ఈ టేబుల్ నుంచే వస్తుంది, మన గ్రూప్ 2లో అడిగాడు. ఏంటి అంటే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా మనము ఈ మూడింటిని టార్గెట్ పెట్టుకుంటాం, ఏ ఇయర్ కల్లా అచీవ్మెంట్ కావాలి. దానికంటే ముందు వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. దీన్ని 2000 సంవత్సరం లోపల డిసెంబర్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా అండి లోక్సభలో ప్రవేశపెట్టాడు. చివరికి ఇది 26 ఆగస్టు 2003లో రాష్ట్రపతి గారు ఆమోదించారు. తర్వాత ఇది 5 జూలై 2004లో అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదించగానే చట్టం అనేది అమల్లోకి వస్తుందా, గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది స్పెసిఫిక్ డేట్ని, అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి అమల్లోకి వచ్చింది. చట్టం 2003లో అయింది, అమల్లోకి వచ్చింది మాత్రం 2004లో. కొన్నిసార్లు ప్రశ్నలు ఇట్లనే వస్తాయి. సో ఇది ఇయర్ మనం తీసుకోవాలి ఆన్సర్. మన గ్రూప్ 2 లోపల వచ్చిన క్వశ్చన్ ఇదే. రైట్, ఇప్పుడు ఏంటి అంటే సో ఏది ఎప్పుడు తగ్గించాలి, ఇక్కడ మీకు కొన్ని కీవర్డ్స్ చెప్తానండి, చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ అండి మీద ఇది ఎప్పుడు వచ్చింది మనకి 4 కదా, సో 4లో వచ్చింది. ఇది ఒరిజినల్ యాక్ట్ ఫస్ట్ మనకి. సో ఒరిజినల్గా ఏమున్నది, తర్వాత మళ్ళీ 4లోనే దీనికి ఫస్ట్ అమెండ్మెంట్ జరిగిందండి. ఫస్ట్ అమెండ్మెంట్ జరిగింది 2012లో సెకండ్ అమెండ్మెంట్, 2015లో థర్డ్ అమెండ్మెంటు, సో 2018లో ఫోర్త్ అమెండ్మెంట్. మనకి మొత్తం 4 సార్లు జరిగింది. కొంతమంది దీన్ని చెప్పరు, బట్ నేను నిన్న సో టేబుల్ పెట్టిన మన గ్రూప్ లోపల అది అఫీషియల్ డాక్యుమెంట్ అండి. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క డాక్యుమెంట్ కాబట్టి సో మనం దాన్ని తీసుకుంటాము. సవరణ జరిగింది ఫస్టే, ఒక 1 మంత్కి జరిగింది. కారణం అంటే ప్రభుత్వం మార్పిడి కావచ్చు మొత్తం మీద. రైట్, చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనము ఎగ్జామ్లో వచ్చేది ఎఫ్డి అండి. సో ఎఫ్డి వస్తుంది. ఈ ఎఫ్డికి ఫిజికల్ డెఫిసిటీ మళ్ళీ 4 ఉంటాయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి బిగినింగ్ ఇయర్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, సో బిగినింగ్ ఇయర్. నెక్స్ట్ టార్గెట్ ఇయర్, ఎప్పట్లోగా. దీనికి మన డాక్యుమెంట్ లోపల సన్సెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సన్సెట్ మీన్స్ ఆటోమేటిక్గా అది లక్ష్యం అక్కడికి ముగుస్తుంది అన్నట్టు. ఇంకోటి చూస్తే సో టార్గెట్ ఎంత, మరి ఎంత ఉంచాలి ఎఫ్డిని ఈ ఇయర్లో. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించాలి, ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించాలి. ఈ 4 మనం డిస్కస్ చేయాలండి. సో 4 వస్తాయి మొత్తం మీద మనకు, 4 వస్తాయి. సేమ్ ఈ ఎఫ్డి అయిపోయిందిగా, మళ్ళీ ఇప్పుడు ఆర్డి కూడా 4 వస్తాయి. 4 వస్తాయి సేమ్ అట్లనే. ఈఆర్డి కూడా మళ్ళీ 4 వస్తాయండి. రైట్, ఇది మెయిన్ బాగా ప్రశ్న ఇక్కడనే వస్తుంది. ఇవి కూడా రావచ్చు మొత్తం మీద. ఈ ఈఆర్డి మనకి వాస్తవంగా 4లో ఉన్నదండి కాన్సెప్టు లేదు, కాబట్టి ఇక్కడ ఏం టార్గెట్ పెట్టుకోలే. ఇప్పుడున్న 4లో లేదు. సో 12లో ఉన్నది, 12లో ఉన్నది, 12లో మనకి అమల్లోకి వచ్చింది కాబట్టి ఉన్నది. సో రైట్, ఈఆర్డి వచ్చేసి మనకి ఇది 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 లాస్ట్కి వేద్దాం. ఫస్ట్ ఇది మెయిన్ కదా. రైట్, ఇప్పుడు బిగినింగ్ ఇయర్ 2003 నుంచి 4లో మనము స్టార్ట్ కావాలండి. సో 4 నుంచి 5 ఫస్ట్ కదా. సో 4 నుంచి 3లో అమల్లోకి లేదు కాబట్టి 4 నుంచి 5 ఫస్ట్ బిగినింగ్ ఇయర్ ఇది. సో బిగినింగ్ ఇయర్. సో ఇక్కడ సేమ్ అంతే, 4 నుంచి 5 ఉన్నది మనకు, ఇక్కడ రాయాలి 4 నుంచి 5 ఉన్నది స్టార్టింగ్లో మనకి. సో ఇక్కడ సేమ్ ఉన్నది. సన్సెట్ డేట్ అంటాము, అంటే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఇది ఎఫ్డి లక్ష్యం వచ్చేసి 31 మార్చ్ 2008కి ముగుస్తుంది. ఆ లోపు అచీవ్మెంట్ కావాలి. ఇది బిగినింగ్ ఇయర్, ఇదేమో సన్సెట్ ఇయర్ డేటు. సో టార్గెట్ ఎఫ్డి ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలి. సో ఎఫ్డి మనకి టార్గెట్ ఒరిజినల్ కూడా 3% ఉన్నది. జీడిపిలో ఎఫ్డి 3% ఉంచాలి. సేమ్ ఫస్ట్ అమెండ్మెంట్లో 3% ఉన్నది.
12లో 3% ఉన్నది, 15లో 3% ఉన్నది, 18లో కూడా సేమ్ అంతే ఉన్నది, మారలేదు మనకు. సో ఇది మీకు ఈజీగా గుర్తుంటుందండి, 3 3 3 3 కాబట్టి. రైట్, ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించాలి మనం? ఒకేసారి 3కి పాసిబిలిటీ ఉండదు మనకు, మెల్లిమెల్లి తగ్గించాలి. ఎంత అంటే స్టార్టింగ్లో 0.3 ఉన్నది. సో మనకు దీంతో ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ మొత్తం సేమ్ అండి. సో ఇక్కడ చూస్తే 2004 to 5 4 to 5 కానీ ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2009 ఉన్నదండి. ఈజీగా గుర్తుంటుంది మనకి. సో ఒక ఇయర్ పెరిగింది అంతే, సేమ్ మనకి సేమ్ ఉన్నది, ఇక్కడ కూడా సేమ్ ఉన్నది. ప్రతి ఇయర్ 0.3 తగ్గించుకుంటూ పోతూ 4-5లో స్టార్ట్ చేసి, అంటే 4-5 5-6 6-7 7-8 8-9 నాటికి మనము 3కి రావాలి. ఇప్పుడు ఎంత ఉంది మరి అంటే 4 to 5లో ఎంత ఉంది మనకు అవసరం లేదు. 2009 నాటికి 3%కి రావాలి. ఎఫ్డి ఫిజికల్ డెఫిసిట్ లోడ్ ఏదైతే ఉందో జీడిపి మొత్తం లోపల, జీడిపి 100 రూపాయలు ఉత్పత్తి అయితే 3 రూపాయలు ఉండాలి లోటు, అంతే, అంతకంటే ఎక్కువ ఉండద్దు. అంటే 3 రూపాయలు అప్పు తీసుకురావాలి అంతే. ఇది అర్థమైంది. ఫస్ట్ అమెండ్మెంట్ మనకి 2004లోనే జరిగింది. 4 to 5 బిగినింగ్ ఇయర్ అండి, ప్రతి ఇయర్లో 0.3 తగ్గించాలి. 2008-9 నాటికి 3కి తీసుకురావాలి. ఎఫ్డి అనగా మీకు ఇది ఒకటే గుర్తుకున్నాలండి మొత్తం మీద. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము ఎన్కే సింక్ ప్రకారం వేరే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఏంటి 12-13గా స్టార్ట్ అయింది, 2013-14లో అండి ఒకటి ఎక్కువ వస్తుంది, స్టార్ట్ అయింది. ఎండ్ వచ్చేసి 31 మార్చు 2015 అండి, ఇది ఎండ్. అంటే ఆ లోపల ఇంత రావాలి. ఇది 3% లక్ష్యం మనం చేరుకోలేదు కాబట్టి సో ఇది టార్గెట్ ఇంతే ఉంటుంది. ఇక్కడ బేస్ ఇయర్లు మారుతూ ఉన్నాయి కదా, 0.5 తగ్గించాలి. ఏమంటున్నా అంటే 2013-14లో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 0.5 తగ్గిస్తూ 14-15 నాటికి 3కి రావాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ. సో ఇది 2015-16లో స్టార్ట్ కావాలి. డేట్ ఏమో 31 మార్చు 2018 లాస్ట్ది. సో ఇది 0.4 తగ్గించాలి. 15-16లో స్టార్ట్ కావాలి. మన లక్ష్యం వచ్చేసి ఎవ్రీ ఇయర్లో 0.4 తగ్గించాలి. 2018 31 మార్చి నాటికి 3కు రావాలి. నెక్స్ట్ మళ్ళీ 18 చూస్తే 2018-19లో స్టార్ట్ కావాలండి. ఇది 21 నాటికి అయిపోవాలి. సో 3 ఇయర్స్ అండి, 15, 18, 21. మీకు టేబుల్ ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే నోటికి వస్తుందండి, ఫాస్ట్ వస్తుంది. 5-4 కాబట్టి ఎవ్రీ ఇయర్ 0.1 తగ్గించాలి. ఇదేంటి 18-19లో స్టార్ట్ కావాలి బిగినింగ్ ఇయర్. మన గ్రూప్ 2 ప్రశ్న వచ్చింది ఇదే కూడా మనకి. సో నెక్స్ట్ ఎవ్రీ ఇయర్లో 0.1 తగ్గించాలి. 21 మార్చి నాటికి 3కి రావాలి. సో మొత్తం మీద ఎఫ్డి టార్గెట్ ఎంత అంటే 3% ఉంచాలి. ఏ ఇయర్లో స్టార్ట్ కావాలంటే సవరణ ప్రకారము ఇయర్ మారుతుంది. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కాలేదండి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చింది, మేము కాలేదని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేసిండ్లు. మోడీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ కాలేదు, పోస్ట్పోన్ చేసిండ్లు. ఇది ఎఫ్డి గురించి మనకి. ఇది నిజంగా దీన్ని బైహార్ట్ చేయకండి. సింపుల్ ఏంటంటే ఎఫ్డి టార్గెట్ మొత్తం 3 ఉన్నది, 3 ఉంది కాబట్టి సో మనకి ఎవ్రీ ఇయర్ 0.3 వస్తుంది. 541 నేను ఇట్లా గుర్తుపెట్టుకున్నా, 541 ఎఫ్డి అనగానే మీకు 3 0.3 541 అంతే, సింపుల్ అయిపోయింది. ఇక ఇవి పెద్దగా మీకు ఇయర్లో ఈ అమెండ్మెంట్ ఇయర్స్ అన్నిటికీ ఒకటే ఉంటుందండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ఆర్డీకి ఈ ఆర్డీకి బిగినింగ్ ఇయర్ సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది. ఇవి రెండే మీకు మారుతాయి అంతే, ఇవి రెండే మారుతాయి. అన్నిటికీ ఇదే బిగినింగ్ ఇయరు, ఇదే ఎండ్ ఇయరు, ఇవి మారుతాయి. సో మీకు ఇక్కడ 4 గుర్తుపెట్టుకోవద్దు, ఓన్లీ గివే మొత్తం 3 3 5 4 1 అంతే. అంతే బైహార్ట్ చేయాల్సిందే. నీకు వేరే ఇక్కడ సబ్జెక్ట్ ఏమి తొక్కలో ఏం లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఉన్న క్లాస్ నిన్న అయిపోయింది, ఇప్పుడు గణాంకాలే మనకి. ఇక ఆర్డీ అండి, రెవెన్యూ డెఫిసిటీ. సో 0 తగ్గించాలి ఫస్ట్ లక్ష్యము. ఎప్పటిలోగా 2008లోగా. సో ఇక మొత్తం ఈ ఎండ్ ఇయర్ సేమ్, బిగినింగ్ ఇయర్ సేమ్ అండి. సో మళ్ళీ 0 ఉంటుంది, ఇవి రెండు సేమే ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఇది 2% తగ్గించాలి, 2%. నెక్స్ట్ ఈ టార్గెట్ మొత్తము రిమూవ్ చేసుకున్నాం మనము. ఇది మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు తీసిపడేసిళ్ళు. ఇప్పుడు లేదు ప్రజెంట్ ఇది. అంటే లక్ష్యము లేదు, బట్ ఎంతో కొద్ది ఆర్డీ ఉంటుంది బడ్జెట్ లోపల, బట్ ఇంత తగ్గించాలని లక్ష్యం అయితే లేదు ప్రజెంట్ మనకి, తీసిపడేసినాం అది.
ఈఆర్డి మనకి ఈ ఫస్ట్ 2 ఇయర్స్లో లేదండి. ఇక్కడ ఉన్నది మనకు ఏది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. సో ఈఆర్డి 0 అండి. ఇప్పుడు లేదు ఈఆర్డి. ఎంత ఈజీ అండి. సో ఈ ఈజీ మీకు టేబుల్ చూస్తే భయం అవుతుంది. మీ టేబుల్ చూస్తే ఇక్కడ ఉన్నదండి, టేబుల్ ఇంత పెద్ద టేబుల్ ఉన్నది. బట్ సింపుల్ చూస్తే ప్రతిదానికి బిగినింగ్ ఇయర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఆర్డీ లేదండి, ఇది ఈఆర్డీ లేదు. నేను ముందే చెప్పిన ఈ 12-13లో వచ్చిందని చెప్పేసి, కాబట్టి ఇది మీకు కన్ఫ్యూజ్ కాదు. ఎండ్ ఇయర్ సేమ్ ఉన్నది. టార్గెట్ చూస్తే ఎఫ్డి మొత్తం 3 ఉన్నది. ఎఫ్డి మొత్తం ఆర్డీ 0022 ఉన్నది. ఈఆర్డి ఫస్ట్ లేదు, 00 ఉన్నది. బట్ ఎంత తగ్గించాలి ఇయర్లో? ఇది 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 అయిపోయిందిగా. ఇప్పుడు ఇది అండి, ఇది ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గించాలి ఇది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనం చూస్తే ఆర్డీ అండి. సో ఆర్డీ చూస్తే మనకి 564 అని చెప్పేసి ఉంటుంది. 0.5 0.5 ఇవి రెండు సేమ్ ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే. 0.5 0.5 ఇవి రెండు సేమ్ ఉంటాయండి. ఇప్పుడు 0.6 0.4, సో 564. ఇదేమో 0.8 0.5 అండి. ఒకసారి చెప్తున్నాండి. ఎఫ్డి అంటే మొత్తం 3 ఉన్నాయి. ఆర్డీ అంటే 0022 అని చెప్పేసి ఉన్నది. ఈఆర్డి అంటే ఫస్ట్ 2 లేవు, అప్పుడు అది కాన్సెప్ట్ లేదు మనకి. నేను 00 అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్లో ఎంత తగ్గించాలి? 3 కాబట్టి 0.3 వస్తుంది. 541 ఇది బై హార్ట్ చేయాలి. 541 అంతే. సో మరి ఆర్డీ ఏంటి మనకి 564, ఇదేమో 0.8 0.5 అని చెప్పేస్తున్నది. ఈ టేబుల్ మీరు చూసుకోండి. ప్రశ్న ఒకటి వస్తుంది. ప్రశ్న ఎలా వస్తుందని చెప్పేసి మన గ్రూప్ 2 బిట్ 2 నేను రేపు కొన్ని ఎగ్జామ్స్ ఇస్తాను. రేపు మనకి ఎగ్జామ్ ఉంది కదా, అందులో మీకు క్వశ్చన్స్ కొన్ని ఇస్తా, అప్పుడు తెలుస్తుంది మీకు. సో క్వశ్చన్స్ అనేవి ఎందుకంటే మీకు సో తప్పైనా మంచిదే అండి. క్వశ్చన్స్ సాధన చేస్తే మనకు క్వశ్చన్స్ సరళీ అర్థమవుతుంది. నేను కంప్లీట్గా చెప్తున్నా. యూపీఎస్ క్వశ్చన్స్ అని ఒక 5-6 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో అలా ఇస్తున్నాను నేను. అందులో మొహమాటం ఏమీ లేదు. మిగతా క్వశ్చన్స్ వాటి ఆధారంగా, వాటి ఆప్షన్స్ ఆధారంగా తయారు చేస్తున్నాం మనము. రైట్, ఇది టేబుల్ అండి. మంచిగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ అంటే సింపుల్ వస్తుంది. ఎఫ్డి అంటే మొత్తం 3 ఉన్నాయి అంతే. ఆర్డీ 0022 అని చెప్పేస్తున్నది. ఫోన్ నెంబర్ అని చెప్పేసి అనుకోండి, ఇది 0 అని చెప్పేస్తున్నది. రైట్, ఇప్పుడు ఈ టార్గెట్స్ మనకు అవసరమా? ఇంత టేబుల్ అవసరం అంటే మొన్న గ్రూప్ 2లో వచ్చిందండి. మొన్న వచ్చిన ప్రశ్న చాలా ఈజీ ఉన్నది. ఇక్కడే అడిగిండు వాడు. ఈ ఫస్ట్ది అడిగిండు. ఈసారి 12, 15, 18 అడిగితే చెప్పలేం కదా. ఇప్పుడు 2004ది అడిగినోడు రేపు పొద్దున 12, 15, 18 అడగడా? మరి రాసే ఎగ్జామ్ అక్టోబర్, నవంబర్లో ఉంటుందండి గ్రూప్ 2. ఒక అంచనా ప్రకారం చూస్తే ఆ విధంగా వస్తుంది మనకి. సరే, మేలో జూన్లో పడ్డా కూడా ఓ 3 months టైం ఉన్నా కూడా మనకి టైం ఎక్కువ ఇవ్వడండి. సో మీరు ముందే కేర్ఫుల్గా చదువుకోవాలి. చదువుకుంటున్నాం మనం వాస్తవంగా. ఇప్పుడు మనం కోర్స్ తీసుకున్నాం కాబట్టి తీసుకున్న వాళ్ళు దాన్ని తీసుకున్న కొత్తలో ఉన్న ఉత్సాహం అనేది కంటిన్యూ చేయాలి. రైట్, స్టార్టింగ్లో ఉండే ఏదైతే ఉందో అది ఇంకా ఎండింగ్ వరకు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే మరి ఈ టార్గెట్స్ మనం అచీవ్మెంట్ కాలేదండి, ఇప్పుడు కూడా కాలేదు. కొన్నిసార్లు ప్రభుత్వము చట్టపరంగా తప్పించుకోవచ్చు. కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి మనకి. సో అవి మనం డిస్కస్ చేస్తుంది. దీన్ని ఎస్కేపు, సో ఎస్కేపు క్లాజ్గా పిలుస్తాం. ఎస్కేపు క్లాజ్ అంటే మనకి ఈ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఈ టార్గెట్స్ని మనము ప్రభుత్వము పట్టించుకోని అవసరము లేదు అని చెప్పేసి చెప్తుంది. ఏమంటున్నా, కొన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పుడు మొత్తం 5 types ఉన్నాయి. అవి వచ్చినప్పుడు చట్టంలో ఉన్న టార్గెట్స్ ప్రభుత్వము విస్మరించవచ్చు, అవాయిడ్ చేయవచ్చు. చూద్దాం ఏంటని చెప్పి చూస్తే, ఒకటి నేషనల్ సెక్యూరిటీ అండి. సో నేషనల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు లేదా యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి పిలుస్తాం. యుద్ధం వచ్చినప్పుడు ఆ టైంలో ఈ టార్గెట్ అవసరం లేదు మనకి, శత్రువే ముఖ్యం అని చెప్పేసి చెప్పచ్చు. సెకండ్ది సో నేషనల్ క్యాలమిటీ అంటే జాతీయ విపత్తు అండి. నేను చెప్తున్న తెలుగులో కూడా. సో ఇంగ్లీష్ వర్డ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20s 30s ఎర్లీ ఎవరైతే ఉన్నారో యూపీఎస్ వైపు ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవుతారు. సింపుల్ ఫార్ములా అండి. మీరు కావాలంటే చూసుకోండి. యూపీఎస్ లోపల ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ 3 మీద పట్టు ఉంటే ప్రిలిమ్స్ కావచ్చు. బట్ సీసాట్ వేరే విషయం నేను చెప్పేది. జిఎస్ వరకు అయితే ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ 3 మీద ఉంటే 3 pillars అని చెప్పేసి పిలుస్తాం. ఇవి కరెక్ట్గా మనం చేయగలిగితే ఒక 40 questions ఇది చేయవచ్చు అవుట్ ఆఫ్ 100 లోపల. రైట్, నేషనల్ క్యాలెండర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ది
ఈ అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ ఇది సో అధ్వానంగా ఉంటే మన వ్యవసాయము ఆధారం కాబట్టి అది అధ్వానంగా పడిపోతే వృద్ధి రేటు వచ్చేసి అప్పుడు మనము తప్పించుకోవచ్చు. ఎంత అని చెప్పేసి వాడు ఇవ్వలేదు. ఫోర్త్ది సో జీడిపి సమ్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చిండండి, వాడు ఎంత అని చెప్పేసి ఇవ్వలేదు. మరీ అధ్వానంగా పడిపోతే అప్పుడు పట్టించుకోవడం అవసరం లేదు. ఫోర్త్ది అనుకోని అవాంతరాలు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 అటువంటివి వచ్చి సో స్ట్రక్చరల్ రీఫార్మ్స్ కోరినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నిర్మాణాత్మక రీఫార్మ్స్ కోరినప్పుడు సో అప్పుడు కూడా అవసరం లేదు. దీన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది 21-22 ఇయర్ లోపల. ఆత్మనిర్భర అని చెప్పేసి కొన్ని ప్యాకేజ్ పేరుతో వాళ్ళకి ఇచ్చింది కదా, ఆ టైంలో ఇట్లా లోటు అనేది సహజం కాబట్టి టార్గెట్స్ పట్టించుకోలేదు. సో ఈ నిబంధన మనకి తొలిసారిగా ఉపయోగించింది నిర్మలమ్మ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్ట్రక్చరల్, ఇది ఎందుకు అవసరం అంటే కరోనా కారణంగా కొన్ని మనకి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మొత్తము భిన్నం అయిపోయింది. సో అప్పుడు నిర్మాణం లోపల కొన్ని మార్పులు అవసరం కాబట్టి సో దాన్ని వెరీ ఫస్ట్ టైం ఉపయోగించారు చట్టం లోపల ఈ రూల్ని. ఈ 5 రూల్స్ ఆధారంగా మనకి కొన్నిసార్లు స్కిప్ చేయవచ్చు ఆ టార్గెట్స్ని. అయితే ఈ FRBM మీద మనకి ఎన్కే సింగ్ అని చెప్పేసి సో ఎన్కే సింగ్ కమిటీ ఉంది కదా, ఆ కమిటీ కూడా ఏమన్నది అంటే ఇది సెక్షన్లో మనకి 4 సబ్-క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుందండి FRBM యాక్ట్ లోపల. 4 సబ్-క్లాస్ 2 యొక్క రూల్స్ వచ్చినప్పుడు ఈ టార్గెట్ మనకు ఎంతైతే ఇస్తున్నామో దాన్ని 0.5 క్రాస్ చేయవచ్చు. 3 ఉంటే ప్లస్ 0.5 కావచ్చు, 4 ఉంటే 0.5 కావచ్చు ప్లస్. ఇవి వచ్చినప్పుడు ఎన్కే సింగ్ ఏమంటాడు అంటే 0.5 మీరు ఓవర్ రూల్ కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డీ, ఈఆర్డీ, ఎఫ్డీ ఏవైతే ఉన్నాయో అందులో 0.5 ఎక్కువ మీరు యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా స్కిప్ చేయకండి. మీరు ఇక్కడ స్కిప్ చేయవచ్చు. ఇక్కడ మీరు FRBM చట్టం ప్రకారం స్కిప్ చేయవచ్చు, ఎన్కే సింగ్ ప్రకారం స్కిప్ చేయవద్దు. ఏం చేయాలి? మీ టార్గెట్స్కి 0.5 కలుపుకోండి, పూర్తిగా విస్మరించవద్దు అని ఎన్కే సింగ్ కమిటీ చెప్తుంది అన్నట్టు. ఇంకేమంటుందంటే ప్రభుత్వానికి ఇవి వచ్చినాయని చెప్పేసి ఎవరు చెప్పాలంటే సో ఒక కమిటీ చెప్తుంది, ఒక ఫైనాన్షియల్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది, ఆర్థిక మండలి అని చెప్పేసి 1+2 మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు సలహా ఇస్తే గవర్నమెంట్కి అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా విస్మరించకుండా 0.5 మాత్రం ఎక్కువ క్రాస్ కావచ్చు. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలండి. ఎన్కే సింగ్ కమిటీ ఏమన్నదంటే ప్రభుత్వం నేరుగా స్కిప్ చేయవద్దు, ఎఫ్సి కమిటీ సిఫార్సు మేరకు 1+2 మెంబర్స్ ఉంటారు, 4 ఇయర్స్ పదవి కాలము, రీఅపాయింట్మెంట్ లేదు వీళ్ళకి. ఎఫ్సిని ఏర్పాటు చేయమని చెప్పిందే ఎన్కే సింగ్ కమిటీ. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మనకి కొన్ని వర్డ్స్ అండి, కొన్ని వర్డ్స్ మనకి అవసరము. సో ఫిజికల్, ఇక్కడ కొన్ని వర్డ్స్ మనకి ఎగ్జామ్ దృష్ట్యా కొంత వొకాబులరీ అవసరం ఉంటుంది. సో ఫిజికల్ గ్లైడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి గ్లైడ్ అంటే ఇది వాస్తవంగా మనకి అరుణ్ జైట్లీ గారి యొక్క కాన్సెప్ట్ అండి. మేము ఒకేసారి ఎఫ్డీని చేరుకోలేం కాబట్టి గ్రాడ్యువల్లీ క్రమానుగతంగా చేరుకుంటామని చెప్పడమే ఫిజికల్ గ్లైడ్ అండి. సో గ్రాడ్యువల్లీ నిచ్చెన మెల్లగా ఎక్కుతాము. ఫస్ట్ స్టెప్ ఎక్కి అమాంతం దునికము. బిల్డింగ్ ఎక్కాలంటే మెట్లు ఎక్కుతాము, కింద నుంచి మీదికి మనం స్పైడర్-మ్యాన్ లెక్క దూకము, లేదా బాలకృష్ణ లెక్క దూకం మనం. సో కంపల్సరీ ఫిజికల్ గైడ్ అంటే మనకి స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఇది అరుణ్ జైట్లీ కాన్సెప్ట్. ఇంకోటి ఫిజికల్ స్లిప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫిజికల్ స్లిప్ అండి, ఇదేంటంటే సో మనం టార్గెట్ని చేరుకోకపోవడమే ఫిజికల్ స్లిప్. మన ఎఫ్డి, ఆర్డి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేరుకోకపోవడమే ఫిజికల్ స్లిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మన పబ్లిక్ ధనం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేస్తుందని మనము ఫిజికల్ ప్రొఫ్లిగస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రొఫ్లిగస్, ఇవి తెలుగు వర్డ్స్ ఉండేయండి వీటికి. ప్రొఫ్లిగసీ అంటే ప్రజాధనాన్ని వ్యర్థం చేయడము ఎటువంటి అవసరం లేకుండా. ఫిజికల్ గ్లైడ్ క్రమానుగతంగా చేరుకుంటున్న లక్ష్యము. ఫిజికల్ స్లిప్పింగ్ చేరుకోకపోవడం ఎప్పటికి కూడా. ఫిజికల్ ప్రొఫ్లిగసీ అంటే పబ్లిక్ మనీని వేస్ట్ చేయడము. ఇదంతా మనం కంప్లీట్గా ఈ FRBM యాక్ట్ గురించి, టార్గెట్స్ గురించి. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి FRBM యాక్ట్ ప్రకారము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి బడ్జెట్ లోపల సబ్మిట్ చేయాలి పార్లమెంట్ లోపల. సో అది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటిదంటే
సో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయంటే జస్ట్ వాటి పేర్లు మనం బై హార్ట్ చేయాలి. సో ఫస్ట్ చూస్తే మనకి మాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. సో ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇందులో మన జీడిపి గురించి కావచ్చు లేదా మన వృద్ధి రేటు గురించి కావచ్చు మొత్తం ఇందులో ఉంటుందండి. ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి వీటిని సబ్మిట్ చేస్తారు. సెకండ్ది మీడియం టర్ము. సో మీడియం టర్ము ఫిజికల్ పాలసీ. థర్డ్ది ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ. అయితే మొన్నటి నుంచి మనకి 23rd 24 నుంచి అనుకుంటా రెండింటిని కలిపి మీడియం టర్ము ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ అని చెప్పేసి రెండు కల్పిస్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని కొట్టుపడేసి కమ్ అని చెప్పేసి రాసుకోవాలి. అండ్ ఫైనల్లీ లాస్ట్ది థర్డ్ లేదా ఫోర్త్ది ఎట్లా మంచిదే. సో ఫోర్త్ చూస్తే మనకి మీడియం టర్ము ఎక్స్పెండిచర్. సో మీడియం టర్ము ఎక్స్పెండిచర్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అండి. మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో ఏముంటే మొత్తం డాటా ఉంటుంది. మధ్యకాలిక కోశ విధానము ఏం పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నుల విధింపు ఎలా ఉంటుంది, రద్దు ఎలా ఉంటుంది అంతా మొత్తం ఇందులో వస్తుంది. ఇక్కడ ఖర్చు గురించి వస్తుంది, అది మిడ్ టర్మ్కి మాత్రం వస్తుంది. ఇది మనం కంపల్సరీ డాక్యుమెంట్ అండి, సబ్మిట్ చేయాల్సిందే. యాజ్ పర్ FRBM యాక్ట్ ప్రకారం సబ్మిట్ చేయాల్సిందే. రైట్. మరి FRBM యాక్ట్ ఓన్లీ సెంట్రల్కేనా, స్టేట్కి లేదా? స్టేట్ కూడా ఉన్నది. చూద్దాం మనం అసలు ఎట్లా ఉందని చెప్పేసి. సో FD అనేది 22nd 23rd ఇయర్లో అండ్ 23rd 24 ఇయర్లో ఎంత ఉంచాలి అంటే 3% ఇక్కడ, 3.5 ఇక్కడ, ఏమో 3 అండి చెప్పేది. స్టేట్ GSDP లోపల FD 22nd 23rd లోపల 3.5 ఉండాలి, 23rd 24 లోపల 3 ఉండాలని చెప్పేసి మనకి FRBM యాక్ట్ చెప్తుంది. అయితే ప్లస్ 0.5 అలౌడ్ ఉన్నది. అంటే ఏ రాష్ట్రం అయితే పవర్ సెక్టార్లో రీఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి 0.5 ఎక్కువ అవకాశం ఇస్తారు. వాళ్ళ రాష్ట్రాల యొక్క FD వచ్చేసి 4 ఉండొచ్చు, 3.5 ఉండొచ్చు. ఫస్ట్ అయితే 3.5 ఫస్ట్ 3 ఉన్నది కదా. ఇప్పుడు ఏంటి అంటే ఆ రాష్ట్రం కనుక పవర్ సెక్టార్ రీఫార్మ్స్ని ఫాలో అయితే 0.5 ఎక్కువ అదనపు అర్హత వస్తుంది. ఇది మనకి FRBM యాక్ట్ నుంచి కంప్లీట్గా అండి. మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఇంతకంటే ఎక్కువ అయితే ఉండదు. సంపూర్ణంగా మనం చెప్పినాం. గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు FD చూస్తే సెంట్రల్కి ఎప్పుడు 3 ఉన్నదండి. సింపుల్గా 3 ఉన్నది. ఏ ఇయర్కి ఎంత తగ్గించాలి? 0.3, 0.5, 0.4, 0.1 అని చెప్పేసి ఉన్నది. సో 3లా, 4లా, నెక్స్ట్ ఎప్పుడు 12లా, 15లా, 18లా. RD ఉందనుకోండి, ఫస్ట్ 00, నెక్స్ట్ 22 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇయర్లో లేనే లేదు ఇంకా. అది ఇట్లా మనకి 0.5, 0.6, 0.4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ERD ఉందనుకోండి, మరి 2 ఉంది అక్కడ మనకు. 0 లక్ష్యం అయితే ఒక ఇయర్లో ఎంత తగ్గించాలి? 0.8, 0.5 అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి మీ టేబుల్ని బై హార్ట్ చేయండి, ఒక 3 times లాజిక్ ఉపయోగించండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ ఫైనల్లీ మన లాస్ట్ది NK సింగ్ కమిటీ అండి. NK సింగ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది FRBM యొక్క సమీక్ష కమిటీ 2016లో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇదేమంటుందంటే ఇంతకుముందు చెప్పినా ఆల్రెడీ ఈ FRBM యాక్ట్ ఏదైతే ఉందో ఇందులో సెక్షన్ నెంబర్ 4 సబ్ క్లాస్ 2 ఉంది కదా, దీన్ని ఏమంటాం? ఎస్కేప్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ ఎస్కేప్ క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫైనాన్షియల్ కౌన్సిల్ అని చెప్పేసి సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇందులో 1+2 మెంబర్స్ ఉంటారు, 4 years పదవి కాలము, రీఅపాయింట్మెంట్ అయితే వాళ్ళకి లేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకున్నాం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ NK సింగ్ కమిటీ FRBMని ఏమన్నది అంటే మీరు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ బదులుగా డెబ్ట్ అని చెప్పేసి చెప్పింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ స్థానం లోపల ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ డెబ్ట్ మేనేజ్మెంట్ తెమ్మని చెప్పి చెప్పింది. రుణ నిర్వహణ అని చెప్పేసి వస్తుంది, చెమ్మని చెప్పింది. రైట్. ఇప్పుడు ఇది FD ఎంత ఉంచాలని చెప్పింది. ఇవన్నీ రికమెండేషన్స్ అండి. ఇవి NK సింగ్ యొక్క రికమెండేషన్స్. ఒకటేమో 4 సబ్ క్లాస్ 2ని ఇంప్లిమెంట్ చేయాలంటే FC సలహా ఇవ్వాలి, 1+2 మెంబర్స్ ఉంటారు, 4 years పదవి కాలము, రీఅపాయింట్మెంట్ లేదు. సెకండ్ ఏమన్నది? FRBM ప్లేస్లో FRDMని, D మీన్స్ డెబ్ట్ అని చెప్పేసి పిలుస్తాం, రుణం అని చెప్పేసి తెలుగులో వస్తుంది.
ఎఫ్డి ఎంత అంటే ఇది సో మనకి 2.5 ఉంచాలండి, 2.5 అని చెప్పేసి ఉంచాలి. బై 2023 ఇయర్ నాటికి 2.5 ఉంచాలి. ప్రతి ఇయర్లో చూస్తే మనకి యాన్యువల్కి 0.3 తగ్గించాలి. సో మనకి స్టార్టింగ్లో కూడా సేమ్ అంతే ఉన్నది. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అండి, దీన్ని 0.8కి తగ్గించాలి బై 23rd ఇయర్. ప్రతి ఇయర్ 0.25 తగ్గించాలి. ఇది ఎవ్రీ ఇయర్ అండి, ఇది ఎవ్రీ ఇయర్. ఇది లక్ష్యం మనకి 2.5. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎంత మనకి 3 అండి, రెండు కన్ఫ్యూజ్ కావద్దు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం చూస్తే ఎఫ్డి ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఎన్కేసింగ్ ప్రకారం చూస్తే 2.5 ఉండాలి. నెక్స్ట్ ఆర్డీ చూస్తే అక్కడ ఆర్డీ లేదు, అక్కడ ఎగిరిపోయింది అది. ఇక్కడ చూస్తే 0.8 అని చెప్పిస్తున్నది. ఇంకోటి ఈ డెప్ట్ మరి ఎంత ఉండాలంటే మొత్తం జీడిపి లోపల జనరల్ డెప్ట్ అండి. సో జనరల్ డెప్ట్ ఇది 60 ఉండొచ్చు. 60లో 40 ఏమో సెంట్రల్ గవర్నమెంటు, 20 ఏమో స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇదే మనకి ఎన్కే సింగ్ ఒక టేబుల్ ఇచ్చింది, నేను అలాంటి గ్రూప్లో నిన్న నైట్ షేర్ చేసిన. ఆ టేబుల్లో మనకి ఇది 40 ఉండదండి, 38.7 అని చెప్పేసి ఉన్నది. పెద్ద తేడా లేదు, అంతే. 60 ఇది 40 + 20, 40 సెంట్రల్ గవర్నమెంటు, 20 అంటే స్టేట్ గవర్నమెంటు. జనరల్ మీన్స్ సెంట్రల్ ప్లస్ స్టేట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అప్లికేబుల్ అసలు స్టేట్ ఆల్సో. ఇంకోటి మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో సేమ్ మళ్ళీ డెప్ట్ గురించి కూడా కొత్తగా తీసుకొచ్చాం మనం. 2024-25 నాటికి యాజ్ పర్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో చూస్తే సేమ్ మనకి 60 జనరల్ డెప్ట్ ఉండాలి, 40 సెంట్రల్ది, 20 స్టేట్ది. సో మనకి ఎన్కే సింగ్ ఏమన్నది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా అదే అన్నది. బట్ ఇక్కడ మనకి ఇయర్ ఏముంది 24-25 అని చెప్పేస్తున్నది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్కే సింగ్ ఏమంటాడు అంటే ఇయర్ ఇది ఇప్పుడు 23rd ఇయర్ ఇది. సో ఎన్కే సింగ్ అన్ని ఎప్పుడు అంటే 23rd 31st మార్చ్ అయితే ఎఫ్ఆర్బిఎం మాత్రము డెప్ట్ గురించి 60 సేమ్ చెప్పినప్పటికి కూడా ఇయర్ 24-25 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఎఫ్డి ఎంత ఉన్నది అంటే ప్రజెంట్ ఎఫ్డి 24-25లో మనకి 4.9 ఉన్నది కాబట్టి మనం అచీవ్మెంట్ కాలేదు. 25-26 నాటికి ప్రభుత్వం లక్ష్యం ఎంత అంటే 4.5 అండి. ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కాకపోయినా సో దాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ ఎంత లక్ష్యం అంటే 25-26 నాటికి నెక్స్ట్ ఇయర్ నాటికి 4.5 ఇవ్వాలి. బడ్జెట్లో ఏమన్నా మారిస్తే మనకి మార్చవచ్చు, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మనకి కంప్లీట్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి ఎన్కే సింగ్ నందకిషోర్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. దీంట్లో సభ్యులుగా మనకి వెరీ ఫేమస్ అరవింద సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉంటాడు. ఈ సభ్యుల పేర్లు మొన్న ఒకసారి ప్రశ్న వచ్చిందండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ సిడిపిఓ కాదు, సెంట్రల్లో సిడిఎస్ అని చెప్పేసి ఎగ్జామ్ ఉన్నది, మొన్న వచ్చింది క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనకి ఉర్జిత్ పటేల్ అండి, ఆర్బీఐ యొక్క మాజీ గవర్నరు, ఈయన సభ్యుడిగా ఉన్నాడు ఎన్కే సింగ్తో పాటు. సెకండు అరవింద సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉన్నాడు. ఇంకొంతమంది ఉన్నారు బట్ వెల్ నోన్ అంటే వీళ్ళే మనకి. సో కంప్లీట్గా మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది డిస్కస్ చేసినాం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము టార్గెట్స్ ఏమున్నాయి, ఎఫ్డి, ఈఆర్డి, ఆర్డి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, 4 డాక్యుమెంట్స్. ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉన్న ఎస్కేప్ క్లాజ్ ఏంటి, ఎస్కేప్ క్లాజు అమలు చేయాలంటే ఈ ఎన్కే సింగ్ ప్రకారం ఎవరు సలహా ఇవ్వాలి, సలహా ఇస్తే అమలు చేసేటప్పుడు ఎంత ఉండాలంటే పూర్తిగా విస్మరించవద్దని చెప్పేసి చెప్పింది. 0.5ని మనం ఓవర్ క్రాస్ చేయవచ్చు. నెక్స్ట్ ఎన్కే సింగ్ ప్యానెల్ అని చెప్పి సిఫార్సులు డిస్కస్ చేసినాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎన్కే సింగ్ ప్రకారము ఎఫ్డి 2.5, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము 3%. ఎన్కే సింగ్ ప్రకారము డెప్ట్ యొక్క లక్ష్యం మనం చూస్తే 2023 60%. మన గ్రూప్ 2 క్వశ్చన్ ఇదే 40+20 అని చెప్పేసి. ఎఫ్ఆర్బిఎం ప్రకారం చూస్తే 24-25 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. ఇది మనకి ఎఫ్ఆర్బిఎం విషయంలో మనం డిస్కస్ చేయాల్సిన అంశాలండి. ఏ ఒక్కటి స్కిప్ చేయలేదు, మీకు కంప్లీట్గా మనం విశ్లేషణ అందిస్తున్నాము. ఒక రోజు ముందే నోట్స్ ఇస్తున్నాను, మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నాము. సో మంచి అవకాశం అండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంత మంచి అవకాశం మీకు రాకపోవచ్చు బహుశా, ఎందుకంటే మనం ఫీజు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ఇప్పుడు ఫ్రీ మైండ్లో ఉన్నాం మనము. సో ఫ్రీ మైండ్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. సిలబస్ విశ్లేషణ ఉంటుంది, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అంటే మీరు ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది. సిలబస్ షీట్ ముందే ఇచ్చేసి దాని ప్రకారమే క్రమం తప్పకుండా ఎగ్జామ్స్ పెట్టిస్తాము. ఈ ఒక్కరోజు మీకు ఆఫర్ ఉంది 699. ఫ్రెండ్స్కి చెప్పండి, సో వాళ్ళు ఉపయోగించుకునేలా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.